సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాం అది ఒకసారి చూద్దాం మళ్ళీ. ఓకే, అండ్ దాని తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకే, so Power BI, what is Power BI? Power BI is a data visualization tool అండి. Okay, which can convert the raw data. లెఫ్ట్ సైడ్ లో ఉన్న రా డేటాని రైట్ సైడ్ లో ఉన్న డాష్బోర్డ్ కి డాష్బోర్డ్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఆ కన్వర్ట్ చేయడానికి వి రిక్వైర్ దిస్ పవర్ బిఐ అండి. ఓకే, సో వై వీ నీడ్ టు డూ దిస్ ఫర్ ఈజీ అండ్ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద డేటా, ఓకే, టు ద యూజర్స్. అలా ఈజీగా అర్థమవుతే దే కెన్ టేక్ యాక్షన్స్, క్విక్ యాక్షన్స్ ఆన్ ద బిజినెస్, and they can take the business in the right direction. Okay, so that is about this particular slide. Then mali again, yesterday we have discussed about process flow gurinchi discuss chesam. Desktop పవర్ బిఐ డెస్క్టాప్ ఉంది, పవర్ బిఐ సర్వీస్ ఉంది, పవర్ బిఐ గేట్వేస్ ఉన్నాయి. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఇస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. మనం ఏదైతే ఈ రిపోర్ట్ చూస్తున్నామో ఈ రిపోర్ట్ ని మనం డెస్క్టాప్ లో బిల్డ్ చేస్తామండి. ఓకే, ఈ డెస్క్టాప్ లో బిల్డ్ చేయడానికి వీ రిక్వైర్ డేటా. ఓకే, డేటా ఉంటేనే వీ కెన్ బిల్డ్ ఎనీ రిపోర్ట్. ఓకే, సో డేటా విల్ బి లైంగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్. ఈ డేటా సోర్సెస్ కి కనెక్ట్ చేసుకోవడానికి వీ హ్యావ్ డేటా కనెక్టర్స్ అండి. ఓకే, ఇన్ పవర్ బిఐ. సో ఆ కనెక్టర్ యూస్ చేసుకుని యు ఆర్ గోయింగ్ టు కనెక్ట్ టు ద డేటా సోర్స్ అండ్ ఫెచ్ ద డేటా. దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం రిపోర్ట్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత వన్స్ రిపోర్ట్ బిల్డ్ చేశాక యూ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. సో యూ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. సో యూజర్స్ కి షేర్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుందంటే యూ కెన్ యూజ్ దిస్ పవర్ బిఐ సర్వీస్ అని చెప్తుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫ్రీ. దస్ వన్ యూ నీడ్ టు పే, బట్ మినిమల్ చార్జెస్ తోనే యూ కెన్ గెట్ దిస్ feature అండి. ఓకే, మీన్స్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రొవైడింగ్, రైట్? ఓకే, దట్ సర్వీస్ యూ కెన్ యూజ్ ఇట్ విత్ మినిమల్ అమౌంట్. ఓకే, సో దట్ ఇస్ అరౌండ్ $10 per month అండి. $10 per month ఫర్ బేసిక్ అకౌంట్. ఫర్ బేసిక్ టెన్ అకౌంట్ డాలర్స్ అంటే ఎంత? $10 అంటే ఎంత? ఓకే, ఈరోజు హలో, నేను కింద పెట్టానా? okay, fine. So the point here is సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, విత్ బై పేయింగ్ దట్ $10. ఓకే, యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వచ్చు. అండ్ గేట్వేస్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ లోకల్ టు సర్వీస్. ఓకే, ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఓకే, సో మనం రీఫ్రెష్ షెడ్యూల్ చేస్తాం. ఆ రీఫ్రెష్ షెడ్యూల్ చేసిన తర్వాత వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ గేట్వేస్ ని ఇన్స్టాల్ చేసి యాక్టివ్ చేసి పెట్టుకుంటే చాలు. ఓకే, ఈ గేట్వేస్ ద్వారా మనం రెగ్యులర్ గా లోకల్ నుంచి డేటాని సర్వీస్ లోకి మూవ్ చేసుకోవచ్చు. క్లియర్? ఇస్ దిస్ క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? Sir, ఇది నా ఫస్ట్ క్లాస్ సార్ యాక్చువల్లీ, సో ఐ హావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ ఈ క్లాస్ అయిన తర్వాత చెప్తారా సార్? ఇప్పుడు ప్రజెంట్ దీని మీద ఏమైనా క్వశ్చన్ ఉందా, ఆర్ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ క్వశ్చన్స్? ఎస్ సార్, ఫస్ట్ అదర్ క్వశ్చన్స్. ఓకే, ఫైన్ ఫైన్, అవి అవి మనం లాస్ట్ లో తీసుకుందాం. సో ఓకే, సంబడి థ్యాంక్ యూ సార్. వీడియో ఆన్ చేశారు, స్టాప్ చేయరా ప్లీజ్? స్టాప్ చేయండి ప్లీజ్, వీడియో స్టాప్ చేయండి. 1 minute, నేనే స్టాప్ చేస్తాను. ఓకే, సంధ్య రాణి మీరేనా ఆన్ చేసింది? సో ఇట్స్ నాట్ సంధ్య రాణి, సారీ. కాదు సార్. యా, ఓకే, ఫైన్. సో నెక్స్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ విల్ లుక్ లైక్ దస్, సర్వీస్ విల్ లుక్ లైక్ దస్ అండి. ఓకే, సో ఈ రెండింటి గురించి ఇన్ డీటెయిల్ లెవెల్లో మనం మాట్లాడుకుందాం ఈ కోర్స్లో. ఓకే, అండ్ ఐ విల్ కమ్ టు దిస్ పర్టికులర్ స్లైడ్ ఓకే ఇన్ నెక్స్ట్ 5 minutes. ఓకే,
సో పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, డెస్క్టాప్ లో ఏం చేస్తాం మనం? వాట్ వి విల్ డూ ఇన్ డెస్క్టాప్? గైస్ మాట్లాడాలి. We used to get the data from the database or file. Yes, Then we are going to build the report చెప్పాలంటే. సో డెస్క్టాప్ లో ఏం చేస్తాం అంటే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద రిపోర్ట్. ఓకే, ఎలా బిల్డ్ చేస్తాం రిపోర్ట్ అంటే, ఓకే రిపోర్ట్ ని బిల్డ్ చేయడానికి ఇట్స్ నాట్ సింపుల్ ప్రాసెస్ అండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, రిపోర్ట్ బిల్డ్ చేయాలంటే ఓకే డేటాను తెచ్చుకున్నామా, ఓకే విజువలైజేషన్ బిల్డ్ చేసేసి రిపోర్ట్ పంపించేస్తామా, అలా ఉండదు. Okay, there is a lot of process involved into this one. Okay, first you need to get the data. వచ్చిన డేటా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ నీకు తగిన ఫార్మాట్ లో లేకపోతే యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. దాని తర్వాత ఇఫ్ యువర్ డేటా ఈస్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్, ఓకే ఇన్ డిఫరెంట్ టేబుల్స్ లో ఉంటే దెన్ యూ నీడ్ టు డూ డేటా మోడలింగ్. సో మోడలింగ్ చేసి again you need to create the visualizations create చేస్తూ, and if the visualizations are not straightforward then DAX needs to be involved into this one. Okay, so DAX functions rastu we need to uh, means we need to fulfill the requirements. Okay, దానితో పాటు రిపోర్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి టూల్ ఆప్షన్స్ ని కూడా మనం యూస్ చేస్తామండి. ఓకే, సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఓకే, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఓకే, మీన్స్ డేటాని తీసుకురావడం, విజువలైజేషన్స్ ని బిల్డ్ చేయడం అలా అలా వర్కౌట్ అవ్వదు. ఓకే, సో వీ నీడ్ టు గో త్రూ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్, అండ్ ఈ ప్రాసెస్ లో ప్రతి స్టెప్ మనం నేర్చుకొని దెన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో వన్స్ రిపోర్ట్ బిల్డ్ అయిన తర్వాత దెన్ వీ నీడ్ టు మూవ్ టు సర్వీస్ లో మనం స్కెడ్యూల్ రిఫ్రెషెస్ చేస్తాం, గేట్వేస్ ఇన్స్టాల్ చేస్తాం, రిపోర్ట్ షేరింగ్ మెయిన్ పర్పస్ రిపోర్ట్ షేర్ చేస్తాం, రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం. సబ్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ సెండింగ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్ టు ద యూజర్స్ ఫ్రమ్ పవర్ బిఐ సర్వీస్. ఓకే, అలాగే ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ గురించి మాట్లాడాను. ఓకే, అండ్ ప్రీ రిక్వజైట్స్ స్కిల్ సెట్. అసలు నా మెయిన్ ప్రీ రిక్వజైట్ వచ్చి ఇంట్రెస్ట్ అండ్ టైం అండి. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్, so then you can become one Power BI developer. You can become a Power BI developer for sure. Okay, so majorly ఇది ఒక్కటే కన్సర్న్ ఎవరికైనా సరే, మన్స్ ఇది ఉంటే చాలు. అండ్ ఇఫ్ యూ నీడ్ టు మెయింటైన్ ఎనీ గుడ్ డివైస్ మెయింటైన్ చేయాలి అనుకుంటే 8 GB ర్యామ్ తో విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్ తో ఉంటే సరిపోతుంది. హార్డ్ డిస్క్ ఎలాగో ఉంటుంది కదా, you'll be taking some around 256 or 512 or 1 TB ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఫర్ మీ మేజర్ కన్సర్న్ ఇస్ ర్యామ్ అండి. మినిమం 8 GB పెట్టుకోండి. ఓకే, క్లియర్? సో ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? No, sir. So okay, let's come to this particular slide then. Okay, what is Power BI? Power BI is nothing but EI అండి. Power BI is nothing but all these five things. Okay, ఏమేంటివి ఈ 5 ఏంటి అనేది చూద్దాం. ఓకే, పవర్ క్వెరీ. ఓకే, పవర్ క్వరీలో ఏం చేస్తామంటే ఈటీఎల్ చేస్తామండి. వాట్ ఈజ్ ఈటీఎల్? ఈటీఎల్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ లోడ్. ఎక్స్ట్రాక్షన్ అంటే డేటాను తెచ్చుకోవడం, ఫెచ్ చేయడం. సో వి విల్ డూ దట్. ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, వి విల్ డూ ట్రాన్స్ఫర్మేషన్, అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ లోడ్ ద డేటా ఇన్ టు మోడల్. సో వాట్ ఈస్ దిస్ మోడల్ అనేది నేను చెప్తాను. ఓకే, వాట్ ఈస్ దిస్ మోడల్ అనేది కూడా నేను చెప్తాను, దీనికి దానికి లింక్ చేస్తాను అనమాట. ఓకే, సో పవర్ క్వరీలో మనం ఏం చేస్తాం? ఈటీఎల్. ఓకే, ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్. నెక్స్ట్ పవర్ పివోట్. పవర్ పివోట్ ఇస్ నథింగ్ బట్ డేటా మోడలింగ్ టూల్ ప్లస్ డాక్స్. డేటా మోడలింగ్ చేస్తాము అండ్ డాక్స్ బోత్ విల్ కమ్ ఇన్ టు పవర్ పివోట్. పవర్ వ్యూ ఇస్ నథింగ్ బట్ డేటా విజువలైజేషన్ టూల్ అండి. సో డేటా విజువలైజేషన్ అంటే నథింగ్ బట్ యూ విల్ బి సీయింగ్ ద విజువల్స్. మీరు ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ మీకు విజువల్స్ కనబడుతున్నాయా? ఆర్ యూ ఏబుల్ టు సీ ద విజువల్స్? Yes, sir. That is this అండి, that is this one. Okay, పవర్ వ్యూ. పవర్ మ్యాప్ is nothing but these are జియో మ్యాప్స్ అండి. ఓకే, మనకి చిన్నప్పుడు సోషల్లో వచ్చాయి చూసారా మ్యాప్స్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మ్యాప్ ఇచ్చి యూ నీడ్ టు ఐడెంటిఫై ద ప్లేసెస్, సమ్ 10 మార్క్స్ ఎంతో ఉంటది. గుర్తుందా మీకు? మీ టైంలో Yes, లేవా? sir. నా టైంలో అయితే ఉన్నాయి. ఓకే, ఫైన్. సి ఆ మ్యాప్స్ లోనే మనం మన డేటాను చూపించదు అనమాట. ఇన్ దిస్ విజువలైజేషన్స్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ జియో మ్యాప్స్ అండి. ఆ మ్యాప్స్ ని యూస్ చేసుకొని వీ కెన్ షో అవర్ డేటా. ఓకే, సో దాట్ ఈస్ వన్. అండ్ పవర్ క్యూఎండ్ఏ. క్యూఎండ్ఏ ఇస్ నథింగ్ బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండి.
If you ask any question to Power BI, means this is one visual. ఈ visual లో మీరు ఏమన్నా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీన్స్ natural language లో ఏమన్నా క్వశ్చన్ అడిగితే what it will do is it will give in the form of a visual అండి. It will give in the form of a visual. Okay, ఇప్పుడు మీకు ఒక బార్ చార్ట్ క్రియేట్ చేయాలి. You don't know how to create a bar chart on your data. Okay, so you Q&A visual తెచ్చుకొని then we can write what is required for us. So automatic గా we can get that visual అండి. సో అలా బిల్డ్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఆప్షన్ మాక్సిమం డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇది. ఓకే, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బిల్డ్ చేశారు. ఓకే, సో ఈ ఐదిటిని కలుపుకుంటే దట్ ఈస్ పవర్ బిఐ అండ్ వీ హ్యావ్ పవర్ బిఐ సర్వీస్ యాజ్ వెల్. ఓకే, సో వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ లెవెల్లో మనం డిస్కస్ చేస్తాం ఈ పర్టికులర్ కోర్స్లో. క్లియర్? ఎనీ క్వశ్చన్? అండ్ పవర్ పివోట్, పవర్ క్వెరీ, పవర్ మ్యాప్ ఈ మూడింటిని ఎక్సెల్ నుంచి తీసుకొని వచ్చారు. పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ మ్యాప్ ఈ మూడింటిని ఎక్సెల్ నుంచి తీసుకొని వచ్చారు. పవర్ వ్యూ, Power Q&A they have built it. Power View, some part came from SSRS, reporting services. Okay, so alaga they have built this Power BI. Clear? Is this clear? Yes, sir. Okay. Yeah. Yes, sir. ఎంతమంది ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యారు? అండ్ హౌ మెనీ వాంట్ టు ఇన్స్టాల్ పవర్ బిఐ విత్ మీ? ఎవరు లేరా? ఎవరన్నా ఉన్నారా? నేను ల్యాప్టాప్ లో నుంచి ల్యాప్టాప్ లో ఓకే, మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోలేదు కదా? ఇన్స్టాల్ చేశాను నేను పవర్ బిఐ. ఇన్స్టాల్ ఎక్కడి నుంచి చేశారండి మీరు? వెబ్ నుంచి చేశారా లేకపోతే స్టోర్ నుంచి చేశారా? వెబ్ నుంచి చేశాను. ఓకే, వెబ్ నుంచి చేస్తే మీరు అన్ఇన్స్టాల్ చేసేసుకోండి, ఎందుకంటే దాంతో ఒక ప్రాబ్లం ఉంది, అదేంటో చెప్తాను. ఓకే. సో ఎవరైనా ఉంటే ప్లీజ్ నాతో పాటు చేయండి. ఓకే, సో సో కెన్ యూ గివ్ మీ 2 minutes టు జస్ట్ అన్ఇన్స్టాల్? నో ప్రాబ్లం, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, హలో, నేను ఏదైతే చెప్తున్నానో అది చాలా సింపుల్ ప్రాసెస్. ఓన్లీ 2 or 3 స్టెప్స్ ఉంటాయి అంతే, ఎక్కువ స్టెప్స్ కూడా ఉండవు. ఓకే, easily you can install it. Okay, once after Yeah, that we have to go to Microsoft Store and yes, install. correct. సో విండోస్ లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ స్టోర్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ స్టోర్ క్లిక్ చేయండి అండి. ఓకే, మైక్రోసాఫ్ట్ స్టోర్లో పవర్ బిఐ అని సెర్చ్ చేయండి. ఓకే, యూ ఇన్స్టాల్ ఇట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ స్టోర్, నాట్ ఫ్రమ్ వెబ్. ఓకే, సో డూ ఇట్ ఫ్రమ్ Microsoft Store. Okay, store lo you will be having this Power BI desktop. You take Power BI desktop. Okay, ఈ desktop లో ఇక్కడ మీకు ఇన్స్టాల్ కానీ గెట్ కానీ ఆప్షన్ ఉంటుంది. నాకు ఇక్కడ ఓపెన్ అని ఉంది బికాజ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి. ఇన్స్టాల్ కానీ గెట్ కానీ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్. సో ఇక్కడికి వెబ్కి డిఫరెన్స్ ఏంట్రా అంటే, ఈ పవర్ బిఐ అనేది ప్రతిసారి రిలీజ్ అవుతూ ఉంటుంది వర్షన్స్, కొత్త వర్షన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ప్రజెంట్ మార్చ్ వర్షన్ గాట్ రిలీజ్డ్. ఓకే, సో మార్చ్ 2024. సో ఎవ్రీ మంత్ వర్షన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఎవ్రీ మంత్ వెబ్ ఏంట్రా అంటే ప్రాబ్లమ్ ఆటోమేటిక్ అప్డేట్స్ అవ్వవు. సో బట్ ఫ్రమ్ స్టోర్ ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఇట్, ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుద్ది. సో ఎవ్రీ మంత్ మీరు మళ్ళీ రీఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? Is this clear, guys? Process is clear. Any question? No, sir. Yes. Okay. So Microsoft Store కి వెళ్ళి Sir, Power BI అని search చేయండి. లాస్ట్ పార్ట్ చెప్పు. సో నో నీడ్ టు ఇన్స్టాల్ ఎవ్రీ టైమ్ అన్నారు కదా, ఐ మిస్. నో నీడ్ టు రీఇన్స్టాల్ ఎవ్రీ టైమ్ అండి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి మీరు చేస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ రిలీజ్ అయినప్పుడు కూడా అది ఆటోమేటిక్గా పిక్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు సిస్టంలో వర్క్ చేసేటప్పుడు ఫ్రీ టైంలో అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. దిస్ ఈస్ అబౌట్ ఇన్స్టాలేషన్ అండి. ఓకే, వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఇది డైరెక్ట్గా ఓపెన్ అవుద్ది మీకు. సో నాకు ఓపెన్ అవ్వలేదు ఎందుకంటే నేను ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి. ఓకే, నేను మాన్యువల్గా ఓపెన్ చేస్తున్నా, మీకు డైరెక్ట్గా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవుతుంది.
సో ఇట్ విల్ లుక్ లైక్ దిస్ అండి. లేటెస్ట్ వర్షన్ విల్ లుక్ లైక్ దిస్. సో మీరు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేశారు ఏంటి అది ఎలా తెలుసుకోవాలి అంటే, మీన్స్ మైక్రోసాఫ్ట్ నుంచి స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేస్తే యూ విల్ బి గెట్టింగ్ ద లేటెస్ట్ వర్షన్ ఓన్లీ. బట్ ఏ వర్షన్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే హెల్ప్లోకి వెళ్ళండి. హెల్ప్లో అబౌట్ మీద క్లిక్ చేయండి. యూ విల్ బి సీయింగ్ ద లేటెస్ట్ వర్షన్. మీన్స్ యూ విల్ బి సీయింగ్ ద వర్షన్. ఇక్కడంతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. ఓకే, సో గో టు హెల్ప్ నుంచి అబౌట్లోకి వెళ్తే యూ విల్ బి గెటింగ్ ద ఇన్ఫర్మేషన్. క్లియర్? ఇక్కడ వరకు క్లియరా? ఎనీ క్వశ్చన్? ఓకే, మీకు ఇక్కడ డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయా? డాటెడ్ లైన్స్. Yes, sir. దిస్ ఇస్ ద ఏరియా. ఆ లోపల మొత్తం దట్ ఈస్ ద ఏరియా వేర్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ రిపోర్ట్. ఈ ఏరియానే మీరు యూజ్ చేయాల్సిందే. దీని బయట ఉన్న ఏరియా స్పేస్ ఉంది కదా, ఇక్కడ స్పేస్ ఉంది కదా, వాటిని మనం అసలు యూజ్ చేయలేం. ఓకే, ఓన్లీ దిస్ ఏరియా యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ ఏరియాలో ఒక మెసేజ్ చూపిస్తుంది. ఏంటది మెసేజ్? ఏంటి? Add data to your reports. Yeah, Report. area is not ready for build. Okay, for building of a report area is not ready. ఎందుకంటే బికాస్ వీ డోంట్ హ్యావ్ డేటా లేదు. డేటా తీసుకురా ఫస్ట్, దెన్ ఐ విల్ బి రెడీ అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. ఓకే, సో దట్ ఈస్ యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. ఫస్ట్ మనం ఇప్పుడు డేటాని యాడ్ చేసుకోవాలి. డేటాని యాడ్ చేయాలంటే మనం ఫస్ట్ ప్రాసెస్ ఏం చెప్పాం? మీన్స్ ప్రాసెస్ ఫ్లోలో ఫస్ట్ స్టెప్ ఏంటి? డెస్క్టాప్లో ఎనీ ఐడియా గుర్తుందా? Get data transform, right? Data we have to గెట్ డేటా, upload కరెక్ట్. from different sources. ఇక్కడ చూడండి, గెట్ డేటా ఉందా? సో ఈ గెట్ డేటాని వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఓకే, సో ఇక్కడికి రండి. ఇక్కడ ఉందా గెట్ డేటా? సో దిస్ ఇస్ ద గెట్ డేటా. దీన్ని మనం క్లిక్ చేద్దాం. ఓకే, నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. ఐఎమ్ క్లికింగ్ ఆన్ మోర్. సో we have n number of data connectors and all these are data connectors which are there in get data. Okay, all these are the data connectors. Okay, where you can use these data connectors to connect to your data source అండి. ఇప్పుడు ఎక్సెల్ వర్క్ బుక్ మీరు కనెక్ట్ చేయాలనుకో, ఎక్సెల్ వర్క్ బుక్ అనే డేటా కనెక్టర్ని యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఓకే, ఒకవేళ మీరు ఆర్కిల్ డేటాబేస్, లేకపోతే యాక్సెస్ డేటాబేస్, ఎస్క్యూఎల్ డేటాబేస్, MySQL, ఓకే, SAP, ఓకే, Azure, ఓకే, ఆల్ దీస్ డేటా కనెక్టర్స్ ఆర్ దేర్. ఓకే, మీరు ఎప్పుడైనా డేటాని ఫెచ్ చేయాల్సి వస్తే, ఓకే, దెన్ వాట్ you need to do is you need to pick the correct data connector and you need to fetch the data. Okay, you no need to write any code for this one. Okay, already in data connectors are inbuilt. Okay, which are inbuilt. Okay, at later stages lo kuda on a regular basis data connectors update avutune untayi. Okay, so now let's go for questions. Any questions? Come on, Padma, you have raised your hand. యా, ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్ లో చూపిస్తున్నాయి నాకు యాప్స్. పవర్ బిఐ డెస్క్టాప్ యాప్, ఇంకోటి Power BI పవర్ బిఐ. desktop. ఓకే, Okay. Okay, any questions? So నేను ఎక్సెల్ వర్క్ బుక్ కి కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్. శాంపుల్ డేటాకి కనెక్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఈ డేటా సెట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, వన్స్ యూ గైస్ ఆర్ దేర్ ఇన్ వాట్సాప్, నాకు అప్పుడు ఈజీ షేర్ చేయడం. ఓకే, అండ్ ఈవెన్ మీకు టాస్క్లు ఇస్తానని చెప్పాను కదా, వీకెండ్ టాస్క్లు. సో దానికి కూడా ఆల్రెడీ డేటా సెట్ అంతా రెడీగా ఉంది. సో ఆ డేటా సెట్ మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ ఐ విల్ గివ్ ద క్వశ్చన్స్. సో ఆ డేటా సెట్ మీద యూ నీడ్ టు వర్క్ ఆన్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్ ద టాస్క్స్. అంటే ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్. ఓకే, దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్.
అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్. ఓకే, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్. ఓకే, మీ ఇంట్రెస్ట్ మీద యూ కెన్ వర్క్ ఆన్. ఓకే, డేటా ఈజ్ రెడీ. ఓకే, ఈ డేటా కూడా మీకు ఇస్తాను బై నెక్స్ట్ మండే. ఐ విల్ గివ్ ఇట్. ఓకే, సో ఆర్ యూ ఏబుల్ టు సీ కొన్ని టేబుల్స్ చూస్తున్నారు రైట్ ఇక్కడ. సో ఈచ్ వన్ ఇస్ వన్ టేబుల్. యాక్చువల్లీ మనకి ఎక్సెల్ వర్క్ బుక్ లో టేబుల్స్ ఉంటాయా? ఎక్సెల్ వర్క్ బుక్ లో టేబుల్స్ ఉంటాయా? ఎస్ యా, యాక్చువల్లీ ఉంటాయండి. యాక్చువల్లీ ఏముంటాయంటే వర్క్ షీట్స్ ఉంటాయండి. వర్క్ షీట్ ఈజ్ నథింగ్ బట్ అ టేబుల్. ఓకే, వర్క్ షీట్ ఈజ్ నథింగ్ బట్ అ టేబుల్. కానీ ఎక్సెల్ లో ఉండేది వర్క్ షీట్స్. ఈచ్ వర్క్ షీట్ లో యూ విల్ బి హ్యావింగ్ రోస్ అండ్ కాలమ్స్ డేటా. ఈచ్ వర్క్ షీట్ లో యూ విల్ బి హ్యావింగ్ రోస్ అండ్ కాలమ్స్ డేటా. కరెక్ట్? ఎస్, నో గైస్? ఎస్ ఎస్ సో ఈచ్ వర్క్ షీట్ లో విల్ బి హ్యావింగ్ రోస్ అండ్ కాలమ్స్ డేటా. ఇక్కడ ఈచ్ వర్క్ షీట్ ఇట్ విల్ బి షోన్ యాజ్ వన్ టేబుల్ అండి. ఓకే, ఈచ్ వర్క్ షీట్ విల్ బి షోన్ యాజ్ వన్ టేబుల్. ఇఫ్ యూ సీ హియర్ సిటీ వైజ్ సేల్స్ ఇదొక టేబుల్. ఓకే, కాంకాటినేషన్ ఇదొక టేబుల్, కంట్రీ సేల్స్ ఒక టేబుల్. ఓకే, సో మీరు ప్రివ్యూ చేసుకోవాలి అనుకుంటే ఇది క్లిక్ చేస్తే సరిపోద్ది. డేటా ఏముంది అనేది ప్రివ్యూ చేయొచ్చు ఇక్కడ రైట్ సైడ్ లో. ఓకే, డేటా ఏముంది అనేది ప్రివ్యూ చేయొచ్చు అనమాట. ఓకే, సో అండ్ డేటాని లోడ్ ఎలా చేయాలి? ఓకే, ఇక్కడికి వచ్చింది డేటాని తెచ్చుకోవడానికి కదా. కరెక్ట్? డేటా పవర్ బిఐలోకి తెచ్చుకోవడానికి, రైట్? ఎస్, నో? సో ఎలా లోడ్ చేస్తాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ పక్కనే చెక్ బాక్సెస్ ఉన్నాయి చూడండి. సో మీకు ఏ టేబుల్స్ కావాలో ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఈ టేబుల్ కావాలి, నాకు ఈ టేబుల్ కావాలి, ఈ టేబుల్ కావాలి, లేదు అన్ని టేబుల్స్ కావాలి, అన్ని చెక్ బాక్సులు సెలెక్ట్ చేయొచ్చు. కొన్నే కావాలి, కొన్నే సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఒకటే టేబుల్ కావాలి, ఆ ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని లోడ్ అనేది ఎనేబుల్ అయిందా? ఇప్పుడు నేను ఎప్పుడైతే అన్చెక్ చేస్తానో లోడ్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. కరెక్ట్? సో ఎప్పుడైతే చెక్ చేశానో లోడ్ అయితే ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు నేను లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను లోడ్ మీద క్లిక్ చేస్తున్నానో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది చూడండి. ఇది చదవండి ఎవరైనా, కింద స్టేట్మెంట్ చదవండి ఫాస్ట్. వన్స్ లోడెడ్ వన్స్ లోడెడ్ your data will appear in the data pane. yes, once loaded your data will appear in the data pane. So what is this data pane? అసలు మీకు డేటా ప్యాన్ అంటే ఏంటి? సో డేటా ప్యాన్ ఇక్కడ వచ్చింది చూసారా, దిస్ ఇస్ ద డేటా ప్యాన్ అండి. దిస్ ఇస్ ద డేటా ప్యాన్. అసలుకి మీకు ఈ డేటా ప్యాన్ ఎనేబుల్ అయిందా డిజేబుల్ అయిందా ఎలా తెలుసుకోవాలి మీరు అంటే వ్యూ అనే రిబ్బన్ లోకి వెళ్ళండి. వ్యూలో ఇక్కడ డేటా అనేది కనబడుతుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ డేటా? ఎస్, నో? సో ఇది ఒక క్లిక్ చేస్తే డిజేబుల్ అయితే దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏం కలర్ ఉండదు అండ్ బార్డర్ కూడా ఉండదు. ఒక క్లిక్ చేస్తే ఎనేబుల్, ఒక క్లిక్ చేస్తే డిజేబుల్, ఇంకో క్లిక్ చేస్తే ఎనేబుల్ అండి. మీకు డిజేబుల్ అయిపోయి ఉంటే వ్యూలోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోండి. సో నౌ దిస్ ఇస్ డేటా ప్యాన్, దిస్ ఇస్ యువర్ డేటా ప్యాన్. క్లియర్? Okay, we have different pans are there. Okay, like format pan ఉంది. Okay, we have different pans. ఒక్కొక్కటి మనం మాట్లాడతాం. ఓకే, మీరు ఏదైనా సరే ఒక డేటాని కనుక లోడ్ చేశారంటే అది డేటా ప్యాన్ లో కనపడుతూ ఉంటుంది డేటా. క్లియర్? ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దిస్ ఇస్ రిపోర్ట్ వ్యూ అండి. దీన్ని మనం రిపోర్ట్ వ్యూ అంటాం. రిపోర్ట్ వ్యూలో ఏం చేస్తామంటే రిపోర్ట్స్ ని వ్యూ చేసుకుంటాం. నేను బేసిక్ ఒక విజువల్ క్రియేట్ చేస్తున్నాను. నా పాయింట్ ఏంటి, నేను విజువల్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇప్పుడు. నేను నా పాయింట్ ఏంట్రా అంటే ఊరికనే ఐ వాంట్ టు క్రియేట్ వన్ విజువల్ అండ్ షో ఇట్ టు యూ గైస్, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ మీరు బిల్డ్ చేసిన రిపోర్ట్స్ అన్నిటిని ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ రిపోర్ట్ వ్యూ. మీరు బిల్డ్ చేసిన వ్యూస్ అన్ని ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు. దిస్ ఇస్ రిపోర్ట్ వ్యూ. కానీ దీని వెనక డేటా ఉంటుందిగా, ఆ డేటాని కనుక వ్యూ చేయాలి అనుకో, మీన్స్ విజువల్లో మీకు కనబడుతూ ఉంటుంది. టేబుల్స్లో మీరు వ్యూ చేయాలంటే యూ నీడ్ టు గో టు టేబుల్ వ్యూ అండి. యూ నీడ్ టు గో టు టేబుల్ వ్యూ. సో టేబుల్లో యూ విల్ బి హ్యావింగ్ ద డేటా. ఓకే, టేబుల్లో యూ విల్ బి హ్యావింగ్ ద డేటా. అండ్ రిపోర్ట్ వ్యూ, దీన్ని రిపోర్ట్ వ్యూ అంటాం. రిపోర్ట్ వ్యూలో ఏం వ్యూ చేస్తాం? వాట్ ఎవర్ వీ విల్ బిల్డ్ రైట్, దాట్ రిపోర్ట్ వీ ఆర్ గోయింగ్ టు వ్యూ ఇట్. సో టేబుల్ వ్యూలో what is associated data that we are going to see it. What is this model view? Model view అంటే ఏంట్రా అంటే డేటా మోడలింగ్ అని చెప్పాను చూసారా. సో that data modeling we are going to do it in model view.
that data modeling we are going to do it in model view అండి. ఓకే, సో అలాగే డాక్స్ క్వరీ వ్యూ కూడా ఉంది. ఓకే, వాట్ ఈస్ దాట్ అనేది మీకు అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పటి వరకు క్లియరా? ఎనీ క్వశ్చన్? Yes. ఎనీ క్వశ్చన్? Yeah, it's clear. ఓకే, ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఓకే, మనం నెక్స్ట్ క్లాసెస్లో వెబ్ నుంచి డేటాను లోడ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం డేటాను తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాం కదా, కరెక్ట్? ఎస్, నో? నెక్స్ట్ Yeah. స్టెప్ ఏంటి? Yes. నెక్స్ట్ స్టెప్ ఏంటి? Create the charts, visualization. నో నో, స్ట్రైట్ అవే అలా చేయలేం. నెక్స్ట్ స్టెప్ వచ్చి ట్రాన్స్ఫార్మ్. వి నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ డేటా అండి. వి నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ డేటా. ఓకే, వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, సో మళ్ళీ నేను డేటాను తెచ్చుకుంటున్నా వెళ్ళి, మళ్ళీ శాంపుల్ డేటాని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈసారి నేను కాంకాటినేషన్ ని లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నేను చెక్ బాక్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమేం బటన్స్ ఉన్నాయి? కమ్ ఆన్, రీడ్ ఇట్ అవుట్. Load, transform data, cancel. లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా అండ్ క్యాన్సిల్ కదా. సో వాట్ ఈస్ లోడ్? లోడ్ ఏం చేస్తుంది? మీరు ఇప్పుడు ఏదైతే విండో చూస్తున్నారో, ఈ విండో వచ్చి మోడల్ విండో అండి. దీన్ని మనం మోడల్ విండో అంటాం. ఓకే, ఏదైతే మీరు డేటాని తెచ్చుకునేటప్పుడు లోడ్ మీద క్లిక్ చేస్తున్నారో, లోడ్ మీద కనుక క్లిక్ చేస్తే డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ అండి. క్లియర్? ఇక్కడ వరకు క్లియరా? ఏ డేటా ఉందో ఆ డేటా లోడ్ అయిపోతుంది అంతే. ఏ డేటా ఉందో ఆ డేటా మోడల్లోకి లోడ్ అవుద్ది. నువ్వు లోడ్ మీద క్లిక్ చేస్తే ఏదైతే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో ఆ డేటా అంతా మోడల్లోకి లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను కాంకాటినేషన్ సెలెక్ట్ చేసి లోడ్ క్లిక్ చేయకుండా ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. వాట్ విల్ హ్యాపన్ అనేది చూడాలి. ఓకే, అర్థమైందా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. కానీ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, అసలు ఇక్కడ ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తామేనండి. ఐఎమ్ గెట్టింగ్ డిస్టర్బెన్స్. ఎవరి వైపు నుంచి వస్తుందో వాళ్ళు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో ఇది రికార్డింగ్లోకి రికార్డ్ అవుద్ది, అందుకని మీకే డిస్టర్బెన్స్ అది. ఇప్పుడు నా దగ్గర సోర్స్ ఉందండి, సోర్స్ డేటా ఉంది. ఓకే, నేను పవర్ బిఐలోకి తీసుకొని వస్తున్నా. నేను లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా ఏమవుతుంది? మోడల్లోకి డేటా లోడ్ అవుతుంది, రైట్? ఎస్, నో? సోర్స్ డేటాలో మీరు డేటాని ఫెచ్ చేసేటప్పుడు లోడ్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో అంటే డేటా అనేది మోడల్లోకి లోడ్ అవుతుంది, కరెక్ట్? ఎవ్రీవన్, ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. మీకు ఇది అర్థమైందా లేదా? డేటా ఈజ్ లోడింగ్ టు మోడల్, ఎస్ ఆర్ నో? Yes. Yeah. ఓకే, యాక్చువల్లీ అక్కడ ప్రాసెస్ అది కాదండి, అది జరగట్లేదు. ఏం జరుగుతుందో చెప్తాను అనండి. ఓకే, 1 minute. దిస్ ఇస్ మై సోర్స్. నేను లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు వన్ మోర్ విండో, అండ్ ఆ విండోలోంచి మోడల్ విండోలోకి వచ్చేస్తుంది డేటా. వాట్ ఈస్ దిస్ విండో? ఇదే పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే పవర్ క్వెరీ ఎడిటర్కి డేటా వెళ్ళి పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి డేటా వస్తుందండి. పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి డేటా వస్తుంది.
ఓకే, ఇది నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, ఇది నేను ప్రూవ్ చేస్తాను నెక్స్ట్ స్టెప్స్ లో. ఓకే, లోడ్ కాకుండా ఇంకొక బటన్ ఉంది, ఏంటది? ట్రాన్స్ఫార్మ్ డేటా. ట్రాన్స్ఫార్మ్ డేటా అనే ఒక బటన్ ఉంది. సో ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ లోడ్ ఓన్లీ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. ఇట్ విల్ లోడ్ టిల్ ఓన్లీ టు పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, పవర్ క్వెరీ ఎడిటర్ ఎందుకు యూస్ చేస్తామంటే టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఇందాక మనం లోడ్ మీద క్లిక్ చేసాం, రైట్? ఎస్, నో? Yes. అప్పుడు దాని మీనింగ్ ఏంట్రా అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు అని మీనింగ్. అందుకనే అది పవర్ క్వెరీ ఎడిటర్ దగ్గర ఆగిపోవట్లేదు. ఇట్ ఈస్ కమింగ్ టు మోడల్. లోడ్ మీద క్లిక్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంట్రా అంటే నాకు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు అని మీరు సిస్టమ్కి చెప్తున్నారు. అందుకనే డేటా అనేది పవర్ క్వెరీ ఎడిటర్ దగ్గర ఆగిపోకుండా మోడల్లోకి డేటా లోడ్ అవుతుంది. మీరు నెక్స్ట్ ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంట్రా అంటే నువ్వు సిస్టమ్కి చెప్తున్నావు నేను ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలి ఈ డేటాని, యూ టేక్ మీ టు పవర్ క్వెరీ ఎడిటర్ అని చెప్తున్నావు దానికి. అందుకనే డేటా అనేది పవర్ క్వెరీ ఎడిటర్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. క్లియర్? Yes, clear. ఎనీ క్వశ్చన్స్? ఆ రెండు బటన్స్ యొక్క డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది. Yes. లెట్స్ గో అండ్ Can you English? హలో, ఎనీ క్వశ్చన్? Can you English? ఐఎమ్ నాట్. Hello. యా, టెల్ మీ. Can you please tell it in English? Okay, 1 minute. So are you able to see these two buttons? One is load, sir. another one is transform data, correct? So Yeah. transform data means what the transform data will do is it will take the data to Power Query Editor and it will stop there. Whenever you click on load, what it will do is it will take you to model via Power Query Editor. Means it will not stop in this area. It will take you to model directly via Power Query Editor. Okay. So that is the difference between those two buttons. Clear? So నేను ఇప్పుడు మీన్స్ నౌ ఐఎమ్ క్లికింగ్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. సో నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇంకొక విండో ఓపెన్ అవుద్ది. సో ఆర్ యూ ఏబుల్ టు సీ పవర్ క్వెరీ ఎడిటర్ విండో? Yes. Yeah. సో ఈ విండో వేరే, ఈ విండో వేరే, బోత్ ఆర్ డిఫరెంట్ విండోస్. ఓకే, ఈ విండో పేరు వచ్చి మోడల్ విండో, దస్ విండో ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. ఓకే, అండ్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఐ హావ్ పాస్డ్ వన్ స్టేట్మెంట్. వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ లోడ్, మీరు లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు వాట్ విల్ హ్యాపన్? డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ వయా పవర్ క్వెరీ ఎడిటర్, కరెక్ట్? Yeah, Yes. correct. Yes. So if you see city wise sales అనేది, are you seeing in model as well and even you are seeing in Power Query Editor as well, right? Yeah. City wise sales. Yes. Yes. And concatenation మనం లోడ్ చేసేటప్పుడు మనం ఏం క్లిక్ చేసాం? ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసాం, కరెక్ట్? So whenever you click on transform data, what it will do? It will load till only Power Query Editor. So concatenation you are seeing only in Power Query Editor, right? Not in model. Yes, no? Yes. Yeah. సో అండర్స్టూడ్. సో నేను ప్రూవ్ చేశాను. నేను ఏదైతే రెండు స్టేట్మెంట్స్ చెప్పానో ఆ రెండు స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేశాను. మీరు లోడ్ మీద క్లిక్ చేస్తే ద డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ but via Power Query Editor. Okay, whenever you click on transform data, it will load, the data will be loaded till Power Query Editor. Clear? And from now onwards we are going to spend some time on this particular tool only. Okay, so we need to understand this Power Query Editor thoroughly. Okay, then we'll move to model. Okay, next ఒక 7 days అలా దీని మీద టైం స్పెండ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? వాట్ వీ నీడ్ టు చెక్ ఫస్ట్ పవర్ క్వెరీ ఎడిటర్కి వచ్చాక ఏం చెక్ చేయాలి? బిఫోర్ గోయింగ్ టు దిస్ వన్ నేను ఇంకొక స్టెప్ చెప్పి కూడా ఐ విల్ కమ్ టు హియర్. ఓకే, ఇంకొక స్టెప్ చెప్తాను, దాని తర్వాత ఐ విల్ కమ్ హియర్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ దాట్ పర్టికులర్ స్టెప్ నేను ఈ ఫైల్ ని సేవ్ చేయాలనుకుంటున్నా. సేవ్ చేయాలంటే ఫైల్ సేవ్, ఇక్కడ సేవ్ క్లిక్ చేసి ఐ కెన్ గో అండ్ గెట్ వన్ నేమ్. 1 minute.
సో బ్యాచ్ 37, మీ బ్యాచ్ నెంబర్ వచ్చి 37 అండి. సో 37 సేవ్. వాట్ ఈస్ దిస్ అప్లై లేటర్ అనేది నేను చెప్తాను మీకు. ఓకే, యూ విల్ కమ్ టు నో అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అప్లై లేటర్. మీకు మీరు ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్నంత సేపు ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్లై లేటర్ కనుక ఆప్షన్ వస్తే అప్లై లేటర్ క్లిక్ చేయండి. ఓకే, సో యూ విల్ కమ్ టు నో, కొన్ని రోజుల తర్వాత అర్థమైంది వాట్ ఈస్ దట్ అప్లై లేటర్ అనేది. ఓకే, ఓకే క్లియర్. సో యాజ్ ఆఫ్ నో అప్లై లేటర్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈ విండోని క్లోజ్ చేసేస్తున్నా. ఐఎమ్ క్లోజింగ్ దిస్ విండో. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మోడల్ విండోలో ఉన్నా. మీరు పొరపాటున డేటాని లోడ్ చేసేసారు అనుకుందాం. పొరపాటున డేటాని లోడ్ చేసేసారు, కానీ మీరు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేయాలి. పొరపాటున డేటాని లోడ్ చేసేసారు, ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలి. నౌ హౌ యూ కెన్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. దాట్ స్టెప్ ఐ వాంట్ టు టెల్. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ కనబడుతుందా మీకు? ఆర్ యూ ఏబుల్ టు సీ ట్రాన్స్ఫార్మ్ డేటా? సో యూ కెన్ క్లిక్ దిస్ వన్. then it will take you to Power Query Editor. Okay, at any point of time andi మీరు లోడ్ చేసేటప్పుడే కాదు, ఈవెన్ ఆఫ్టర్ లోడ్ ఆల్సో యూ కెన్ కమ్ టు ట్రాన్స్ఫార్మ్ డేటా at any point of time. And from here you can go to model at any point of time. ఇక్కడ నుంచి మోడల్ కి ఎలా వెళ్ళాలి అనేది I will explain it at later point of time. అంటే ఈ ఆప్షన్స్ అన్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత then I will explain it. బట్ ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంట్రా అంటే, లోడ్ చేసేటప్పుడే ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వస్తామా అంటే నో, దట్స్ నాట్ కరెక్ట్. లోడ్ చేశాక కూడా మోడల్ నుంచి కూడా ట్రాన్స్ఫార్మ్ డేటాకి రావచ్చు డైరెక్ట్ గా. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? సో ఇక్కడ నుంచి కూడా మీరు డేటాని లోడ్ చేస్తారండి. ఇక్కడ నుంచి కూడా మీరు డేటాను లోడ్ చేస్తారు. మాన్యువల్ గా పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మనం డేటాను ఎలా లోడ్ చేస్తాం అనేది మాత్రమే నేను చెప్పలేదు ఇప్పుడు వరకు, మిగతా అన్ని చెప్పాను. ఈ రెడ్ కలర్ లైన్ ఉంది చూసారా, పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మాన్యువల్ గా డేటాను ఎలా లోడ్ చేస్తాం మోడల్లోకి, ఇది ఒక్కటే నేను చెప్పలేదు, మిగతా అన్ని చెప్పేశాను. కరెక్ట్? Yeah, correct. Yes, no, am I confusing Yes, you correct. guys? No, right? No. Okay, super. Let's move. ఇప్పుడు మనం కమ్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ లో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిన స్టెప్ ఏంట్రా అంటే డేటా టైప్ అండి. సో యూ నీడ్ టు చెక్ డేటా టైప్స్. ఓకే, సో వీ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండి. యూ గైస్ నో అబౌట్ డేటా టైప్, రైట్? వాట్ ఈస్ డేటా టైప్ అంటే తెలుసా? Yes, sir. ఎవ్రీవన్ Yes, sir. శ్రవణ్, శ్రీవాణి, Sandhya Rani, Yeah, we know Ganesh, data type. everyone knows about data type, right? Yeah. Okay. So డేటా టైప్స్ ఎక్కడ ఉంటాయి? ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ లో. మీరు డేటాబేసెస్ లో ఎప్పుడైనా వర్క్ చేశారా అండి? ఎవరైనా? ఎనీవన్ వర్క్డ్ ఇన్ డేటాబేస్? సో ఇన్ జనరల్లీ ఇన్ డేటాబేసెస్ వాట్ విల్ హ్యాపన్ ఇస్, ఫస్ట్ మనం వీ విల్ క్రియేట్ ద స్ట్రక్చర్. ఓకే, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ లో మనం డేటా టైప్స్ ని ముందే అసైన్ చేసుకుంటాం. డేటా టైప్ అసైన్ అయిన తర్వాత దెన్ డేటా విల్ బి లోడెడ్ టు దోస్ కాలమ్స్. కరెక్ట్? But here what is happening is we are fetching the data from outside. ఓకే, మనం డేటాని బయట నుంచి తెచ్చుకుంటున్నాం. తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందా అంటే ఫస్ట్ డేటా వచ్చేస్తుంది. సో డేటా వచ్చిన తర్వాత పవర్ బిఐ వాట్ పవర్ బిఐ విల్ డూ ఇస్, పవర్ బిఐ ఆటోమేటిక్ గా డేటా టైప్స్ ని అసైన్ చేస్తుంది. పవర్ బిఐ విల్ అసైన్ ద డేటా టైప్స్ ఆటోమేటికల్లీ. ఓకే, అర్థమవుతుందా? విల్ అసైన్ ద డేటా టైప్స్ ఆటోమేటికల్లీ. కానీ మీ పని ఏంటి ఇక్కడ? వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు వెరిఫై ఇట్. అంటే మీ నీడ్ ప్రకారమే ఆ డేటా టైప్స్ వచ్చాయా లేవా అనేది యూ నీడ్ టు వెరిఫై ఇట్. సో ఎలా వెరిఫై చేస్తారు అంటే, ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ ఏబిసి? ఏబిసి 1 2 3.
These are the data types అండి. Okay, whenever you click on this one, what is ABC? Text. What is 1 2 3? Whole number. సో వీ హ్యావ్ మినిమల్ డేటా టైప్స్ అండి. ఓకే, చాలా తక్కువ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, అవే మనం రెగ్యులర్ గా యూస్ చేస్తామండి. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ హియర్, ఓకే, ఏబిసి టెక్స్ట్. సో ఇది కరెక్ట్ గానే అసైన్ చేసింది కదా, బికాస్ దిస్ ఇస్ టెక్స్ట్ కదా, దిస్ ఇస్ టెక్స్ట్ రైట్, అందుకని ఇట్ హ్యాస్ అసైన్ టెక్స్ట్ డేటా టైప్. దిస్ ఇస్ నెంబర్, దట్ ఈస్ ద రీజన్ ఇట్ హ్యాస్ అసైన్ 1 2 3, దట్ ఇస్ హోల్ నెంబర్. సో రియల్ టైమ్ లో మనం ఎక్కువ యూస్ చేసేది 1.2, దట్ ఈస్ డెసిమల్ నెంబర్. హోల్ నెంబర్ 1 2 3, పర్సంటేజ్ యూస్ చేస్తాం, డేట్ టైం యూస్ చేస్తాం, డేట్ యూస్ చేస్తాం, టైం యూస్ చేస్తాం, అండ్ టెక్స్ట్ యూస్ చేస్తాం, ట్రూ అండ్ ఫాల్స్, దిస్ బులియన్ 0 and 1. సో వీటిని కూడా మనం యూస్ చేస్తామండి. ఓకే, సో వీటిని మనం యూస్ చేసేది. ఓకే, సో డేటా టైప్స్ ఇలా ఉంటాయండి. ఓకే, సో డేటా టైప్స్ మనం ఏం చేయము, డేటాను తెచ్చుకున్నప్పుడు డేటా టైప్ అనేది ఆటోమేటిక్ గా అసైన్ అవుతుంది. పవర్ బిఐ విల్ అసైన్ ఇట్, బట్ ద పాయింట్ హియర్ ఇస్ యూ నీడ్ టు చెక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ అసైనింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్. ఓకే, కరెక్ట్ గానే అసైన్ చేస్తుంది, బట్ ద పాయింట్ హియర్ ఇస్ కొన్నిసార్లు ఏమవుతుందిరా అంటే, ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి తీసుకుందాం. ఎంప్లాయ్ ఐడి డేటా టైప్ ఏముండాలి? ఓల్డ్ నంబర్స్ ఉంది ఇక్కడ స్ట్రింగ్ ఆర్ నెంబర్. ఓకే, అండ్ స్ట్రింగ్ లో కూడా మనకి డిఫరెంట్ ఏం లేవు. ఓకే, డిఫరెంట్ we don't have any other things. Okay, only text and number. So ఎంప్లాయ్ ఐడి వస్తే నెంబర్ రావాలి, కరెక్ట్? కానీ నెంబర్ అనేది మనకి ఎంప్లాయ్ ఐడి మీద ఏమవుతుందా అంటే, నెంబర్ కనుక అసైన్ చేశారనుకో మనం ఎంప్లాయ్ ఐడి మీద సమ్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సమ్ కూడా అప్లై చేయొచ్చు. సమ్ టైమ్స్ పొరపాటున మనం కాలమ్స్ ని యూజ్ చేస్తుంటాం సమ్ కి. ఎంప్లాయ్ ఐడి మీద సమ్ చేస్తే ఏమైంది? It will count the number of employees. సమ్ చేస్తే యాడ్ అవుద్ది, కౌంట్ ఎలా చేస్తుంది? అంటే సమ్ employee విల్ ID కౌంట్ కదా, sum సమ్ విల్ సమ్ కదా, చేసి కౌంట్ విల్ కౌంట్, సమ్ విల్ సమ్ కదా, సమ్ విల్ డూ ఎడిషన్. సో that's true, but కరెక్ట్. ఎంప్లాయ్ ఐడి employee వచ్చి మీరు ఏం చేయాలరా అంటే, యూ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ఏబిసి అండి. మీన్స్ యూ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ టెక్స్ట్ లో కన్వర్ట్ చేశారంటే, ఆన్ టెక్స్ట్ డేటా యూ కాంట్ డూ సమ్, యూ కెన్ డూ కౌంట్ కెన్ బి డన్, బట్ టెక్స్ట్ డేటాలో యూ కాంట్ డూ సమ్ కదా, కరెక్ట్? మీరు ఇండియా ఈ 3 ఇండియాలని యాడ్ చేయొచ్చా? సో అందుకనే, కానీ పవర్ బిఐ ఏం చేస్తుంది, ఇట్ విల్ గివ్ 1 2 3. అది ఎలా ఇస్తుంది 1 2 3? డిపెండ్స్ ఆన్ ద డేటా మీద బేస్ చేసుకొని 1 2 3 ఇస్తుంది. కానీ మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరేం చేయాలి, ఏబిసిలోకి మార్చుకోవాలి, కరెక్ట్? ఎస్ నో? మీ రిక్వైర్మెంట్ వచ్చి కొంచెం డిఫరెంట్, కానీ పవర్ బిఐ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వన్ అండి. ఓకే, ఇలాంటివి మీరు చెక్ చేసుకోవాలి. రెగ్యులర్ గా డేటా టైప్స్ అన్ని కరెక్ట్ గా అసైన్ చేస్తుంది. ఓకే, కానీ మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఉందా లేదా, మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు లేకపోతే యూ నీడ్ టు చేంజ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ విల్ చేంజ్ ఇట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ ద ప్లేస్ హియర్ యాజ్ వెల్. ఇన్ హోమ్ రిబ్బన్ లో యూ ఆర్ ఏబుల్ టు సీ డేటా టైప్, రైట్? సో ఇక్కడ కూడా యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, this is one more place where you can change it and okay. Now I am open for questions and any questions? Sir, the custom data types కూడా create చేయొచ్చు, or it's not possible? Custom data types means elanti type of data types assign And suppose if Power BI doesn't have the databases, I mean like the data types, so is there a leverage like to create custom data types? maximum మన డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, ఫ్రమ్ లాస్ట్ 11 years ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద డేటా. ఓకే, సో నేను ఇప్పటి వరకు అలా చూడలేదు, మీన్స్ ఈ డేటా టైప్ మీద డేటా లేదు అన్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. సో ఇప్పుడు నీకు ఫ్లోట్ వాల్యూ ఉందనుకోండి, డెసిమల్ నెంబర్ ని అసైన్ చేస్తుంది. ఇంటీజర్ ఉందనుకోండి, హోల్ నెంబర్ ని అసైన్ చేస్తుంది. టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ ని అసైన్ చేస్తుంది.
ఓకే Okay. అండ్ డేట్ అండ్ టైమ్స్ మీద మనం ఎక్కువ వర్క్ చేస్తాము ఓకే వాటి డేటా టైప్స్ కూడా మనకు ఉన్నాయి ఓకే Okay. అండ్ మీకు బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఉంటే దాని డేటా టైప్ కూడా ఉంది యూ కెన్ కీప్ దాట్ వన్ యాజ్ వెల్ ఐ హావ్ నెవర్ సీన్ ఇట్ బట్ ఐ గెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి ఓకే ఓకే నార్మల్గా ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ చేయాలంటే ఇట్స్ వెరీ టైం కన్జ్యూమింగ్ రైట్ సో కరెక్ట్ సో యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ అదే కదా నేను చెప్పింది యు ఆర్ నాట్ గోయింగ్ టు అసైన్ ఎనీ డేటా టైప్స్ అండి డేటా టైప్స్ ని you said ఆటోమేటిక్ like గా we అసైన్ have చేస్తారు to verify right so వెరిఫై if it ర్యాండమ్ has వెరిఫికేషన్స్ assigned చేస్తారు కదా మీరు సి అసైనింగ్ మాత్రం పక్కా పర్ఫెక్ట్ గా చేస్తుందండి ఓకే దెర్ ఈస్ నో ఎనీ ఇష్యూ విత్ ఇట్ ఓకే ద పాయింట్ హియర్ ఇస్ మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఉందా లేదా అనేది పాయింట్ అందుకనే నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను సో మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు లేకపోతే యూ విల్ చేంజ్ ఇట్ అన్ని కాలమ్స్ అలా ఉండవు కదా ఎదర్ 1 or 2 కాలమ్స్ ని మీరు చేంజ్ చేస్తారు అండ్ నేను ఫ్యూచర్ లో డేటా టైప్స్ ని ఎలా ఆటోమేటిక్ గా అసైన్ చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు నువ్వే అసైన్ చేయాల్సి వచ్చింది డేటా టైప్ ని ఒక 100 కాలమ్స్ కి నువ్వు అసైన్ చేయాల్సి వచ్చింది సిస్టమ్ అసైన్ చేయలేదు నువ్వు అసైన్ చేయాల్సి వచ్చింది సో అప్పుడు ఎలా చేస్తావు ఆటోమేటిక్ గా ఆ స్టెప్ కూడా ఐ విల్ టీచ్ okay so ఓకే నార్మల్గా DBAs చేస్తారు కదా this kind of work in the real time ఏంటండి DBAs చేస్తారు కదా I mean like because they are responsible for పవర్ creating బిఐ the లోకి data. వచ్చేసరికి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఇఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎస్క్యూఎల్ ఆర్ ఎనీవేర్ ఇన్ ద డేటా సోర్స్ దెన్ మీరు చెప్పినట్టు థర్డ్ పార్టీ ఆర్ అదర్ రిసోర్సెస్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ if you are the Power BI developer, if you are doing the transformation, so you need to own this one. Okay. Got it. అందుకనే ఈ ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్ ద సేమ్ థింగ్ యూ ఆర్ గోయింగ్ టు డూ మీన్స్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ యాజ్ వెల్ ఆర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎనీ అదర్ సోర్సెస్ యాజ్ వెల్ ఓకే కానీ పవర్ బిఐ లోకి వచ్చిన తర్వాత ఇఫ్ యూ నీడ్ టు డూ దిస్ వన్ దెన్ యూ నీడ్ టు నో ఇట్ సో ఈ ప్రాసెస్ అంతా తెలుసుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఫ్యూచర్ లో మీరు దీని మీద చేయొచ్చు చేయకపోవచ్చు క్లియర్ అండ్ వన్ మోర్ థంబ్ రూల్ అండి నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ అండి నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ సో ఇప్పుడు నేను నెంబర్ ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేశాను బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్ ఓకే నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్ మీరు ఎప్పుడైనా డేటా సోర్సెస్ ని చేంజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇది క్లియర్ Okay. That's it. I'm open for questions అండి okay if you have any questions any kind of question means me personal questions kuda you can shoot now I'm open for questions so next 5 minutes I will take questions then I will wind up next week I'll not be in town for 4 days so okay if I don't attend 4 days so 5th day if I attend will I be able to follow or next 4-5 days ఏముంటాయి అంటే మీన్స్ వెన్ యూ విల్ జాయిన్ బ్యాక్ నెక్స్ట్ 4 days అంటే బై వెన్ నెక్స్ట్ వీక్ ఫ్రమ్ మండే టు థర్స్డే next week Monday to Thursday యా ట్రాన్స్ఫర్మేషన్స్ లోనే ఉంటాం కాబట్టి ఓకే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్ అండి okay నేను ఏదన్నా డాక్స్ లోకి తీసుకొని వెళ్తున్నా లేకపోతే డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్ చెప్తున్నానంటే కొంచెం అవి పెద్ద కాన్సెప్ట్స్ కాబట్టి వాటిని చేయలేం మీన్స్ వాటికి ఏంట్రా అంటే అగైన్ అటెన్షన్ ఇస్ రిక్వైర్డ్ ఓకే సో అది ఓకే బట్ ద పాయింట్ హియర్ ఇస్ మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ లోనే ఉన్నాం కాబట్టి నాట్ మీన్స్ ఈజీగా మీరు రికార్డింగ్స్ విని నేర్చేసుకోవచ్చు అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ సో నాట్ ఓన్లీ క్లాసెస్ లోనే అని కాదు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ గైస్ ఓకే క్లియర్ సో కోర్స్ ఫీ వచ్చి 15,000 అండి VLR is giving 20% off now the fee is 12,000 okay duration is 30 to 40 sessions from Monday to Friday
Okay, and batch timings are from 9 to 10 p.m. Batch starting date yesterday start అయింది. Okay, from 27. Okay, course benefits 3 free sessions I'm going to provide it. Okay, నిన్న ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, ఈ రోజు ప్రొవైడ్ చేశాను. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ ద టైం అండి. ఓకే, ద పాయింట్ హియర్ ఇస్ నేను చాలా సిలబస్ మీకు చెప్పాలన్నమాట. సో చాలా సిలబస్ ఐ నీడ్ టు do the KT. Okay, means like knowledge transfer చేయాలన్నమాట. Okay, that's why whatever it might be, free session అయినా or paid sessions అయినా, so always I'm going to give the give the knowledge అండి. Always I'm going to give the knowledge. Okay, so రేపు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. I'm going to ధనధన్ టాపిక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ప్లీజ్ జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, స్టార్టింగ్ లోనే జాయిన్ అవడానికి ట్రై చేయండి. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? You pay through Yes, credit yeah. card? Yes, clear. Yes. ఓకే, రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. నెక్స్ట్ రియల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తామండి. మీన్స్ బికాస్ ఐఎమ్ అ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. ఓకే, అండ్ ఐఎమ్ డూయింగ్ ట్రైనింగ్స్ ఫ్రమ్ లాస్ట్ 2.5 years విత్ విఎల్ఆర్. నేను విఎల్ఆర్ కాకుండా 2019 నుంచి ఐఎమ్ డూయింగ్ ట్రైనింగ్స్ అండి. ఓకే, సో పర్సనల్ ట్రైనింగ్స్ చేస్తూ ఉండేవాడిని, దాని తర్వాత విఎల్ఆర్ తోటి అయిపోయాను. నౌ ఐఎమ్ డూయింగ్ మీన్స్ ఐ హ్యావ్ జాయిన్ విఎల్ఆర్ in the year of 2021 September lo we have started our first batch. Okay, till now we have completed around 35 batches. Okay, almost some 600-700 people trying chesam. Okay, so now this is 37th batch andi. Okay, so real time training provide chesam and WhatsApp group create chesam. Weekend task lu istam. Regular ga weekend task lu aithe 100% regular ga istam, and even real time project ni kuda provide chestam. Okay, you need to work on these things andi. So task lu project lu cheste you'll be having that confidence. సో నేను కూడా ఒక పవర్ బిఐ డెవలపర్ అయిపోతాను అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ టాస్క్లు రివ్యూ చేస్తాను ఖచ్చితంగా ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎవ్రీ వీక్ నేను మీకు ఇచ్చిన టాస్క్ని మండే రివ్యూ చేస్తాను అండ్ ఐ విల్ టెల్ యూ వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో అక్కడి నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని యూ కెన్ ఇంప్రూవ్. ఓకే, నెక్స్ట్ SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. రికార్డింగ్సే కాదు, యూ విల్ బీ హ్యావింగ్ సమ్ సెషన్స్ ఆల్సో. ఓకే, నేను వెంకట్ గారితో కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, సమ్ సెషన్స్ ఆల్సో యూ విల్ బీ హ్యావింగ్ ఇట్ ఆన్ దిస్ వన్. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్న బేసిక్స్ అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట ఇన్ దోస్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ శాంపుల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తామండి. ఓకే, మీన్స్ ఎవ్రీ నేను చెప్తున్నప్పుడు కూడా టాపిక్స్ ఇస్తాను, యూ రైట్ ఇట్ డౌన్. ఓకే, సమ్వేర్ ఎల్స్. ఓకే, టాపిక్స్ అన్ని రాసుకొని పెట్టుకోండి. అండ్ ఈవెన్ VLR ఇన్స్టిట్యూట్ విల్ ప్రొవైడ్ Power BI ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాజ్ వెల్. సమ్ అరౌండ్ 300-400 క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. ఓకే, సో ఆల్రెడీ కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీలో మీరు జాయిన్ అయ్యి యూ కెన్ టేక్ దోస్ థింగ్స్ అనమాట. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ టు దిస్ పర్టికులర్ కోర్స్, ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు అండి. వెంకట్ గారు నెంబర్ ఇస్ 9059868766. సో ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? SQL sessions తీసుకుంటా అన్నారా, or we have to just listen to recordings and you'll clarify the questions? బేసిక్ సెషన్స్ ఉంటాయండి. ఓకే, మైట్ బి ఒక 2 to 3 hours సెషన్స్ ఉండొచ్చు. ఓకే, లైక్ 3-4 సెషన్స్ అలా ఉండి దెన్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా తీసుకొని సెషన్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని రికార్డింగ్స్ ఇస్తారు. ఓకే, ఓకే, నెక్స్ట్ నోట్స్ ఏమైనా ఉంటుందా? నోట్స్ యాక్చువల్లీ టాపిక్స్ రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఒక పీపీటీ ఉంది, బట్ నా ఆ పీపీటీ ఏంట్రా అంటే రెగ్యులర్ గా టాపిక్స్ చేంజ్ అయ్యేసరికి అప్డేట్ అవుతూ ఉండాలి కదా. సో విచ్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఓకే, సో అందుకనే వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ నోట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇట్స్ డైనమిక్ ఇన్ నేచర్. చెప్పాలంటే ఇట్స్ డైనమిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ 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 ఎనీ అదర్ క్వశ్చన్స్? స్టార్టింగ్ లో ఎవరో క్వశ్చన్ అడిగారే, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయని. అతను లేడా? Prabha. He's not there. He's not there. Okay, any other questions?
ఎనీ క్వశ్చన్స్? ఓకే, మీరు ఈ రోజు నుంచి ఒక పని చేస్తారా నా కోసం? మీన్స్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, ఈ రోజు నుంచే మీరు ఆ పని స్టార్ట్ చేయండి. ఓకే, ఆ పని ఏంట్రా అంటే, ఈ రికార్డింగ్ యూట్యూబ్లో దొరుకుతుంది, వినండి. ఓకే, నిన్నటి రికార్డింగ్ కూడా దొరుకుతుంది, వినండి. మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ తీసుకొని, నేను ఈరోజు ఏం టాపిక్ చెప్పాను, ఈరోజు డేట్ రాసి, లేకపోతే క్లాస్ 1 అని రాసి, ఓకే క్లాస్ 1 అని రాసి, క్లాస్ 2 అని అలా రాసుకొని, ఏమేం టాపిక్స్ చెప్పానో రాసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇది మీకు చాలా హెల్ప్ అయింది. రేపు రికార్డింగ్స్ వినేటప్పుడు ఫ్యూచర్లో మీరు ఒక టాపిక్ మీద డౌట్ ఉంది, రికార్డింగ్స్ వినాలి అంటే, అప్పుడు ఏమవుద్దిరా అంటే, ఏ క్లాస్లో నేను ఇది చెప్పాను అనేది మీ ఆ నోట్బుక్ని రిఫర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. క్లియర్ గైస్? సో ఈ పని మాత్రం స్టార్ట్ చేసేసండి ఇమీడియట్లీ. ఓకే, దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ టేక్ ఇట్ అప్. ఓకే దెన్ లెట్స్ మీట్. For which company? పూర్ణేశ్వర్, మీ వాయిస్ వినబడట్లా. No, you work for which company? కంపెనీయా? Ah. సో కంపెనీ, వై యూ నీడ్ కంపెనీ డీటెయిల్స్? ఇట్స్ నాట్ రిక్వైర్డ్ కదా? Okay. కరెక్ట్. ఓన్లీ Yes. మై నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఓకే, సో మనం ఒక ఇంట్రో సెషన్ చేస్తాము. ఐ విల్ డూ ద ఇంట్రో సెషన్ ఆన్ నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే చేస్తాను అనమాట. ఓకే, ఇంట్రో సెషన్ చేస్తాను. ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ యూ గైస్ నీడ్స్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్. Sure. దట్ వీ విల్ డూ ఇట్ ఆన్ నెక్స్ట్ మండే. బికాస్ మన ఫ్రీ సెషన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ ఇంట్రో సెషన్స్ నేను తీసుకుంటానండి. అండ్ ఈవెన్ ఐ విల్ గివ్ మైన్. ఓకే, thank you everyone for joining the session. Let's meet tomorrow. Bye. Good night. Thank you, Tom.